హలో, ఒక చిన్ని కథ వినేద్దామా? కథలోకి వెళ్ళే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మిస్టర్ యాటిట్యూడ్ 19వ భాగాన్ని వినేద్దాం. సార్, నా వల్ల మీకేమైనా ఇబ్బందిగా ఉందా? అంటే నేనేమైనా లిమిట్స్ దాటుతున్నట్టుగా మీకు అనిపిస్తుందా? నేను అంతే సార్, ఎవరైనా దగ్గరైతే బాగా అలవాటు పడిపోతాను. అంతేకాదు సార్, నేను బాగా కోరుకున్న వారు నాతో ఎప్పుడూ ఉండరు. కొన్ని రోజులు మాత్రమే నాతో ఉంటారు, తర్వాత నా జీవితంలోకి నుంచి వెళ్ళిపోతారు. అందుకని నాకు భయం వేసి ఎవరితోనూ పెద్ద క్లోజ్గా మూవ్ అవునాను. కానీ ఈ మధ్యన అనిపిస్తుంది సార్, మీరు నా బాస్ అన్న మాట మర్చిపోయి ఒక ఫ్రెండ్లా మీతో వేషాలు వేస్తున్నాను అని అనిపించింది. అందుకని మిమ్మల్ని అడిగాను. విపుల్ అసలు ఏం మాట్లాడకుండా అలానే ఉండిపోయాడు. సార్, ఏంటి ఏమీ చెప్పట్లేదు? ఏదో ఒకటి చెప్పండి అంది. రాత్రి 12 గంటలైంది. నీ బుర్రకి ఎంతకన్నా మంచి ప్రశ్నలే రావా ఏంటి? అలాంటిదేమీ లేదు. నేను ఎవరిని పడితే వారితో అంతలా మూవ్ ఆన్ అవ్వను. బట్ యు ఆర్ సంథింగ్ స్పెషల్. నా హార్ట్లో కూడా నీకు స్పెషల్ ప్లేస్ ఇచ్చాను అని చెప్పి, పద, రేపు మళ్ళీ వెళ్ళిన తర్వాత అందరికీ మెసేజ్ పెట్టాలి, నడు అని కారు ఎక్కేశాడు. లల్లి అయితే, ఇప్పుడు మీరు ఏమంటారో నాకు తెలుసు. రేపు ఎలాగో పూజ ఉంది కదా, మనం గెస్ట్ హౌస్కి వెళ్దాం అని అంతేగా? నాకు తెలుసు అంది. ఆహా, మరింకనే కనిపెట్టేశావుగా. నేనేమీ అలా అనలేం. నువ్వు మీ హాస్టల్కి వెళ్ళు, రేపు పొద్దున్నేరా, ఏం పర్లేదు. సార్, ఏంటి అలా అంటారు? నేను ఇప్పుడు వెళ్ళి మళ్ళీ 4 గంటల తర్వాత మళ్ళీ రావాలా? ఎప్పుడూ వచ్చే అని మీరే ఇప్పుడు ఎందుకు ఇలా అంటున్నారు? నేనేం రాను ఇంకైతే అంది. విపుల్ గట్టిగా నవ్వి, ఒకసారి నీ ముఖం చూసుకో, భలే ఉంది. నేను జోక్ చేశానులే, పద వెళ్దాం అని ఇద్దరు ఇంటికి వెళ్ళిపోయారు. మరుసటి రోజు ఉదయం 7 అయింది. ఏంటి సార్ ఇంకా లేగలేదు? రాత్రి లేట్ అయితే ఇప్పుడు లేవడం కూడా లేట్ అవుతుంది అని పక్క రూమ్కి వెళ్ళింది. వెళ్ళి చూసేసరికి డోర్ ఓపెన్ చేసింది. అమ్మయ్య, ఓపెన్ చేసే ఉంది అని మెల్లగా పట్టీల శబ్దం రాకుండా అడుగులో అడుగేసుకుంటూ ముందుకెళ్ళింది. విపుల్ గాఢ నిద్రలో ఉన్నాడు. పక్కనే కుర్చీ ఉంటే అందులో కూర్చుని పిలిచి లేపితే కోపం వస్తుందేమో, చేతితో మెల్లగా లేపుతాను, అప్పుడు కోపం రాదులే అనుకుని తన వేలుతో మంచం మీద చూపుడు వేలు మధ్య వేలుతో టిక్ టిక్ అంటూ చేతిని ముందుకు తీసుకుని వెళ్తుంది. అప్పటి వరకు అటువైపు ఉన్న విపుల్ సడన్గా ఇటు తిరిగిపోయాడు. అంతే, లల్లి చెయ్యి విపుల్ కిందకి ఉండిపోయింది. అయ్యో, ఇప్పుడు ఏం చేయాలి? నా చెయ్యి కింద ఇరక్కపోయింది. టిక్ టిక్ అంటూ వెళ్ళడం నాకు అవసరమా అనుకుని నిద్రలో ఉన్న విపుల్ ముఖం మీదకి లల్లి తన పెదవులు 2 దగ్గరికి చేర్చి వాటి మధ్య నుంచి సన్నని గాలిని విపుల్ కళ్ళ మీద ఊదింది. ఆ గాలికి విపుల్ కొంచెం అట్టుగా తిరిగాడు. అమ్మయ్య అని తన చేతిని తీసుకుంది. ఇలా కాదు అనుకుని సార్ సార్ అని పిలిచింది. విపుల్ కాసేపు పడుకుంటాను లల్లి, మళ్ళీ ఒక 10 మినిట్స్ తర్వాత వచ్చి లేపు అన్నాడు. ఈయన ఇలా లేవరు అని కప్పుకున్న దుప్పటి లాగేసింది. నా దుప్పటి లాగేసినావా అని అక్కడే ఉన్న లల్లి దగ్గర నుంచి మళ్ళీ దుప్పటి లాగేసుకొని పడుకున్నాడు. హో, మామూలు టైంలో బాగానే లేస్తారు, ఇలాంటి టైంలో మాత్రం అస్సలు లేరు, కర్మ అనుకుంటూ ఒక బకెట్ వాటర్ పట్టుకొని వచ్చి దడేల్మని ముఖం మీద కొట్టి తురున బయటకు పారిపోయింది. విపుల్ గట్టిగా అమ్మా అంటూ గావు కేక వేసి, ఓసి దుర్మార్గురాలా, లేవకపోతే వాటర్ కొడతావని అని పళ్ళు పరపరా నూరుతూ బయటికెళ్ళి, హే పంది లల్లి, మొఖాన వాటర్ కొడతావా, నీ పని చెప్తాను ఆగు అని పరుణ కిందికొచ్చాడు. లల్లి పరిగెత్తుకుని రత్తమ్మ వెనకనే వెళ్ళి నించుంది. చూడు రత్నమ్మ, ఇంత దారుణంగా ఉండకూడదు. నేను పూజ కోసమే కదా లేపింది, నా కోసం కాదు కదా రత్నమ్మ. వదిలే బాబు, చూడు ఎంత చక్కగా రెడీ అయిందో, ఈ టైంలో పరుగు కూడా పెట్టలేదు పాపం, వదిలే అని రత్నమ్మ అనడంతో, సరే నీకోసం వదిలేస్తున్నాను, లేకపోతేనా నీ పని చెప్పుదును అని చెప్పి పైకి వెళ్ళిపోయాడు. తర్వాత వినాయకుడికి పూజ జరిగిన తర్వాత నిమజ్జనం అయిపోయింది. కాబట్టి ఇప్పుడు మీరందరూ కూడా సార్ గెస్ట్ హౌస్లోని భోజనాలు రెడీ చేశాను, తినేసి వెళ్ళండిని అందరినీ ఆహ్వానించింది లల్లి. లల్లియ దగ్గరుండి అందరికీ భోజనాలు పెట్టింది. సార్, మీరు కూడా తినేయండి, ఇంకా ఆకలి లేదు, నువ్వు వాళ్ళకి పెట్టే అన్నాడు. లల్లి అందరికీ వడ్డించేసింది. అందరూ తినేసి వెళ్ళిపోయారు. లల్లి, ఏం చేస్తున్నావు? నాకు బాగా ఆకలిగా ఉంది, పెడతావా? కింద కూర్చోబెట్టి అరిటాకు పెట్టి వడ్డిస్తూ ఉండగా, లల్లి, నాకు కంపెనీ ఇస్తావా? నువ్వు తినలేదుగా, నాతో పాటు తిను ప్లీజ్ అని అడిగాడు. లల్లి కంటి నిండా నీళ్లు తెచ్చుకుని, ఓకే సార్, తప్పకుండా అని పక్కనే ఒక అరిటాకు వేసుకుని ఇద్దరికి తన చేతితో వడ్డించుకుని నవ్వుకుంటూ తింటున్నారు. వామ్మో, నా కళ్ళే వీళ్ళకి దిష్టి పెట్టేలా ఉన్నాయే అని తింటున్న వారి దగ్గరికి వెళ్ళి కంటికున్న కాటుక తీసుకుని ఇద్దరికి చెవి వెనుక దిష్టి చుక్క పెట్టింది. భోజనం తినండి అమ్మా, నేను మళ్ళీ వస్తానని చెప్పి వెళ్ళిపోయింది రత్తమ్మ.
ఇద్దరు తినేసి అలా సోఫాలో కూర్చుని సరదాగా మాట్లాడుకుంటున్నారు. ఈలోగా లల్లీకి ఫోన్ వచ్చింది. ఒక ప్రైవేట్ నెంబర్ నుంచి. హలో, ఎవరు? అవతల వైపు ఎవరో తెలుసా? నేను మీ నాన్నని అన్నారు. నాన్న అని కంటి నిండా నీళ్ళని తెచ్చుకొని ఓకే, ఒక 10 నిమిషాల్లో వచ్చేస్తాను అంది. ఏంటి, ఏమైంది అన్నాడు విపుల్. సార్, మా నాన్న ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు సార్. మొదటిసారి ఇంటికి రమ్మని పిలవడం. నేను అర్జెంటుగా వెళ్ళాలి అని పరుగున బయటికి వెళ్ళిపోయింది. జాగ్రత్త, ఆనందంలో ఏమైపోతావో అన్నాడు. ఈ ఆనందంలో నేను ఏమైపోయినా పర్వాలేదు అని అంటూ వెళ్ళిపోయింది. ఎప్పుడు లేనిది ఎందుకు సడన్గా అనుకున్నాడు విపుల్. ఎందుకంత కంగారుగా వెళ్ళిందో కాసేపు తర్వాత కాల్ చేస్తాను, ఏం జరుగుతుందో చెప్తుందిలే అనుకున్నాడు. 2 గంటల తర్వాత కాల్ చేస్తాడు. ఫోన్ రింగ్ అయ్యి కట్ అయిపోతుంది. మళ్ళీ అరగంటకు మళ్ళీ ప్రయత్నించాడు. మళ్ళీ రింగ్ అయ్యి కట్ అయిపోతుంది. ఎందుకు లిఫ్ట్ చేయడం లేదు, బిజీగా ఉందేమో అనుకుని మళ్ళీ గంట తర్వాత ప్రయత్నించాడు. ఈసారి 2 రింగ్స్ అయ్యి ఆ తర్వాత స్విచ్ ఆఫ్ అయిపోయి వచ్చింది. ఇదంతా ఏంటి, నాకేదో తేడాగా అనిపిస్తుంది. ఒకసారి వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడనా, పోనీ ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా. వద్దులే, ఎప్పుడు లేనిది వాళ్ళ నాన్న పిలిచారని ఆనందంలో ఉంటుంది. కుదిరిన తర్వాత తనే కాల్ చేస్తుంది, వెయిట్ చేద్దాం అనుకున్నాడు. ఆ రోజు మొత్తం లల్లీ కాల్ కోసం గాఢంగా ఎదురు చూశాడు. కాల్ కాదు కదా, కనీసం ఒక్క మెసేజ్ కూడా పెట్టలేదు. మరుసటి రోజు ఉదయం విపుల్, రత్నమ్మ, లల్లీ ఏమైనా కాల్ కానీ మెసేజ్ కానీ చేసిందా అన్నాడు. లేదు బాబు, ఏమీ చేయలేదు, ఎలాంటి కబురు కూడా లేదు తన దగ్గర నుంచి అంది. విపుల్ ఆఫీస్కి కాల్ చేశాడు. హలో, లల్లీ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? తన ఆఫీస్కి వచ్చిందా? నో సార్, ఏమీ లేదు. అది కాక తను ఇంకా ఆఫీస్ కూడా రాలేదు సార్ అంది రిసెప్షనిస్ట్. హో, సరే ఓకే అని చెప్పి కాల్ కట్ చేశాడు. అసలు ఏదో జరుగుతుంది, నేను అర్జెంటుగా తెలుసుకోవాలి అనుకుని కారు తీసుకుని లల్లీ వాళ్ళ ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్ళేసరికి ఆ వాతావరణం అంతా చూసి షాక్ తిన్నాడు. లోపలికి వెళ్ళేసరికి లల్లీని చూసి విపుల్ నోట వెంట మాట రాలేదు. ముందు రోజు లల్లీ ఇంటికి పరుగున వెళ్ళింది. లోపలికి వెళ్ళేసరికి చాలా హడావిడిగా ఉంది ఇల్లు మొత్తం. అయోమయంలో ఉన్న లల్లీ చెప్పులు బయట పెట్టి వాళ్ళ నాన్న వైపే చూస్తూ, నేను లోపలికి రావచ్చా అని అడిగింది. రామ్మ, నీకోసమే అందరూ ఎదురు చూస్తున్నాం అని చెప్పి లోపలికి తీసుకుని సోఫాలో కూర్చోబెట్టాడు లల్లీ తండ్రి. ఈమె నా కూతురు లల్లీ. లల్లీ, అతని పేరు అశోక్, చాలా మంచి అబ్బాయి. మీ అమ్మకి ఆపరేషన్ లేకుండా నయం చేశాడు. అదే కాకుండా ఇంకా మీ అమ్మకి ఆపరేషన్ చేయించిన అవసరం లేదని పెద్ద పెద్ద డాక్టర్స్ చెప్పారు. ఇదంతా ఏంటనుకుంటున్నావా? అతనికి నువ్వు బాగా నచ్చావట. అదే కాకుండా అతను నాకు బాగా నచ్చాడు. అందుకని నీకిచ్చి పెళ్లి చేయాలని ఆశపడుతున్నాను. వాళ్ళకి నేను ముందుగానే మాట ఇచ్చాను. నాకు నమ్మకం ఉంది నువ్వు నా మాట తప్పవని చెప్పాడు. నీకిష్టమేగా పెళ్ళి అని అడిగాడు. లల్లీకి 2 నిమిషాలు కళ్ళు బయర్లు కమ్మాయి. గుండెల్లో ఏదో తెలియని అలజడి మొదలైంది. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. కాళ్ళు చేతులు చిన్నగా వణికాయి. నోట్లో నుంచి మాట బయటికి రాను అంటుంది. గుండెను నిబ్బరం చేసుకొని, మీ ఇష్టం నాన్న అని కళ్ళలోని నీటిని ఆపుతూ చిరునవ్వుతో చెప్పి లోపలికి వెళ్ళిపోయింది. నా కూతురు నా మాట తప్పదు అని చెప్పాను కదండి. రేపు ఉదయం ఏదో మంచి ముహూర్తం ఉందని చెప్పారు కదా, దానికి మేము సిద్ధం అని చెప్పాడు లల్లీ తండ్రి. రేపు ఉదయం కాదు మావయ్య, రేపు రాత్రి 8 గంటలకి ముహూర్తం నిశ్చయించాం అని చెప్పి వారు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వారి వెనకే లల్లీ తండ్రి కూడా వెళ్ళిపోయాడు. ఎందుకమ్మా గుండెల్లో అంత బాధ పెట్టుకుని నాకిష్టమే నేను పెళ్లి చేసుకుంటానని ఎందుకు చెప్పావు? నేను నీ కళల్లో బాధ గమనించాను. నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా అంది లల్లీ తల్లి. నాకు తెలియదమ్మా. నాన్న నన్ను అలా అడిగేసరికి ఒక్కసారిగా నాకు ఇష్టం లేదని చెప్పాలనిపించింది. కానీ నాన్న మాట ఇచ్చానని చెప్పారు. ఆయన బాధ పెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఇన్ని సంవత్సరాలు నాతో ఒక్కసారి కూడా మాట్లాడని ఆయన ఇప్పుడు ఇలా అడిగితే నేను అడ్డు చెప్పలేకపోయానమ్మా. లల్లీ, నీ మనసులో ఎవరైనా ఉన్నారా అంది. లల్లీ తల్లి అడిగిన ప్రశ్నకు తనకు తానే వేసుకుంది. నాకెందుకు బాధగా ఉంది. నేను ఎవరైనా ప్రేమిస్తున్నానా? నాకెందుకు ఏడుపు వస్తుంది? నా మనసులో ఎవరైనా ఉన్నారా? నాకు గుండెలో ఎవరో పిండేస్తున్నట్టుగా నాకెందుకు అనిపిస్తుంది? నేను ఎవరినైనా నాకన్నా ఎక్కువగా ఇష్టపడుతున్నానా అని అనుకుంటున్న సమయంలో ఆమెకి విపుల్ తప్ప కళ్ళ ముందు ఇంకెవరో కనిపించలేదు. ఎన్ని రోజులు ఆ గుండెల్లో ఈ ప్రేమ ఎక్కడ కప్పడిపోయిందో ఏంటో. ఇప్పుడు ఇలాంటి ఆలోచించుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదు అని లల్లీ అనుకుంటుంది. లేదమ్మా, నేను ఎవరిని ఇష్టపడడం లేదు అంటుంది కంటి నిండా నీళ్ళతో. నీ నోరు అబద్ధం చెప్పచ్చు, కానీ నీ కళ్ళు మీ నాన్న కోసం నువ్వు ఏమీ సాక్రిఫైస్ చేయనవసరం లేదు, అర్థమైందా? నీ జీవితాన్ని నువ్వు సుఖంగా జీవించు. నీ మనసులో ఎవరైనా ఉంటే నువ్వు సంతోషంగా వారిని పెళ్లి చేసుకో. నేను నీకు అడ్డు చెప్పను. ఎందుకంటే నాకు తెలుసు నీ తండ్రి నిన్ను చిన్నప్పటి నుంచి ఎలా చూస్తాడు. నా మాట విను. ఇంకా సమయం ఏమీ మించిపోలేదు. ఇక్కడి నుంచి వెళ్ళిపోయి నీకు నచ్చిన జీవితాన్ని నువ్వు సొంతం చేసుకో. లేదమ్మా, నేను నాన్నకు మాట ఇచ్చాను. నువ్వు ఇంకా నన్ను మార్చడానికి ప్రయత్నం చేయకు.
ఈ మ్యాటర్ ఎక్కడితో వదిలే అంది. నాకెందుకు అనుమానంగా ఉంది. ఈయన ఎంత ఆనందంగా అమ్మాయికి పెళ్లి చేయడం ఏంటి? సరే, పనులు చాలా ఉన్నాయి, చెయ్యాలని లోపలికి వెళ్ళిపోయాడు లల్లి తల్లి. నాకెందుకు ఇంత బాధగా ఉంది? నాకు నిజంగా ఈ పెళ్ళి ఇష్టం లేదా? లేదు లేదు, అలాంటి ఆలోచనలు పెట్టుకోకు లల్లి, వదిలే. నీకు ఈ పెళ్ళి మనస్ఫూర్తిగా ఇష్టం, అంతే అంతే అని ఎర్రబడిన తన కళ్ళను తుడుచుకుంటూ బయటికెళ్ళి అమ్మకు సహాయం చేయడం మొదలుపెట్టింది. ఇప్పుడు ప్రస్తుతం ఏంటి ఇదంతా? లల్లి అని అందరి మధ్యలో కూర్చొని రెడీ అవుతున్న లల్లిని అడిగాడు విపుల్. లల్లి వారి మధ్యలో నిలబడి, ఏంటి సార్ మీరు మరీను కనిపించడం లేదు? నుదుటికి పెట్టిన బొట్టు, బుగ్గన చుక్క, ఒంటి మీద చీర ఇవన్నీ ఉంటే నాకు పెళ్ళిని అంటారు. గుండెను బండరాయి చేసుకుని మాట్లాడుతుంది. హో, అది నాకు అర్థమవుతుంది, కానీ ఇంత సడన్గా ఏంటి అని అడుగుతున్నాను. సడన్గా ఏంటి సార్? నేను ఇంకా చిన్నపిల్లని అనుకుంటున్నారా? భలే వారు సార్ మీరు. మీకు కాల్ చేద్దామని అనుకున్నాను కానీ మర్చిపోయాను. ఏంటి మర్చిపోయావా? నేను నీతో మాట్లాడాలి, మీరు బయటికి వెళ్ళండి ఒక్క నిమిషం అని అక్కడున్న వారితో అన్నాడు విపుల్. వాళ్ళు వెళ్ళడం ఎందుకు? ఏమైనా ఉంటే ఇక్కడే చెప్పండి అని చేతులు కట్టుకుని ఒక కన్ను చిన్నగా చేసి అంటుంది. వెళ్ళమని చెప్తుంటే మీకు అర్థం కావడం లేదా అన్నాడు. వెళ్ళండి అని ఒక అరుపరిచాడు. దెబ్బకు అందరూ బయటికి పారిపోయారు. విపుల్ డోర్ క్లోజ్ చేశాడు. సార్, పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. ఇప్పుడు నాకు పెళ్ళి అవుతుంది. మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు నా గురించి అని డోర్ ఓపెన్ చేయడానికి వెళ్తున్న లల్లి చేపట్టుకుని వెనక్కి లాగి, నాటకాలు ఆడకు, చెప్పింది విను, నాకు సమాధానం చెప్పు, నా చేయి వదలండి అని గట్టిగా చేతిని లాక్కుంది. సరే, ఒక 5 నిమిషాలు మాత్రమే. నీకు నిజంగా నీ పెళ్ళి ఇష్టమా అన్నాడు విపుల్. లల్లి వెనక్కి తిరిగి నించుని కంటి నిండా వస్తున్న నీళ్ళని ఆపుతూ, ఇష్టం లేకపోతే ఇక్కడ అంత అందంగా రెడీ అవుతారా సార్? మీరు అలాంటి ప్రశ్నలు అడుగుతున్నారేంటి? కనీసం నాతో ఒక్క మాట కూడా చెప్పలేదు నీ పెళ్లి గురించి అన్నాడు విపుల్. నాకు మాత్రం ఏం తెలుసు సార్ అని మనసులో అనుకుంటూ, కుదిరినప్పుడు ఇంకా చేసుకోవాలి కదా సార్, అబ్బాయి మంచివాడు, అందుకని ఇంకా కాదని చెప్పలేకపోయాను. చెప్పాలని మనసు నిండా అనిపించింది సార్ అని మనసులో అనుకుంటుంది. నీ మనసులో ఎవరూ లేరా లలి? నా మనసు నిండా, నా మైండ్ నిండా కూడా మీరే ఉన్నారు కదా సార్ అనుకుంటుంది మనసులో. నా మనసులో ఎవరు ఉంటారు లేని సార్. సరే, నేను రెడీ అవ్వాలి సార్. ఇంకా ఏమైనా మాట్లాడాలా మీరు? అయితే ఇంకా నువ్వు రేపటి నుంచి ఆఫీస్కి రానంటున్నావు అంతేనా అన్నాడు. నా భర్త బాగా డబ్బున్నవాడంట సార్. ఇంకా నాకు డబ్బుతో ఏం పని ఉంటుంది చెప్పండి? అందులోనూ తన భార్య జాబ్ చేస్తుందంటే తనకే అవమానం. అందుకని ఇంకా నేను ఆఫీస్కి రాను. ఇంకా ఏమైనా ఉన్నాయా అని గట్టిగా అడిగింది. విపుల్కి తను మాట్లాడి ఒక్కో మాట సూదిలా గుచ్చుకుంటున్నాయి. సరే అయితే, నీ మ్యారేజ్కి నా శుభాకాంక్షలు అంటూ వెనక్కి తిరిగాడు. లల్లి తిరిగిన విపుల్ని ఆపడానికి చేతిని చాచింది. ఏంటి పిలిచావా అని అడిగాడు. లేదు సార్, నేను పిలవలేదు అని తన 2 చేతులతో కళ్ళని తుడుచుకుంటూ అక్కడే ఉన్న సోఫాలో కూర్చుని ఉండిపోయింది. సార్కు కూడా నా మీద చాలా శ్రద్ధ ఉంది, అందుకని నాకు ఇష్టం ఉందా లేదా అని అడగడానికి వచ్చారు. విపుల్ బాధతో అడుగులు బయటికేస్తూ నిరాశతో వెనుదిరిగాడు. నిజంగానే లల్లి ఇష్టపడే చేసుకుంటుందా? ఎవరినైనా ఇబ్బందిగా ఒప్పిస్తున్నారా? నా భర్త డబ్బున్నవాడు అని అంటుంది లల్లికి. అసలు డబ్బు మీద పెద్ద ఆశ ఉండదు కదా. అదీ కాక జాబ్ మానేస్తానని చెప్పింది. లల్లి ఎప్పుడు అమ్మాయిలకు ఒక గుర్తింపు ఉండాలని అంటూ ఉండేది. అసలు పెళ్లి కొడుకు ఎవరు? ఎక్కడున్నాడు? ఇంతకీ మంచివాడేనా? అలా ఆలోచిస్తూ వెళ్తున్న విపుల్ని ఎవరో పిలిచారు. ఎవరా అని వెనక్కి తిరిగి చూశాడు. ఒక పెద్ద ఆవిడ సందులో నుంచి విపుల్ని పిలుస్తూ పక్కనున్న పెరట్లోకి రమ్మని సైకిల్ చేసింది. ఈవిడెవరు అసలు? నన్నెందుకు రమ్మంటుంది? సర్లే, వెళ్ళి చూద్దాం అని పెరట్లోకి వెళ్ళాడు విపుల్. అక్కడ ఎవరూ లేరు. ఆవిడ విపుల్ వైపు నడుచుకుంటూ వచ్చింది. బాబు, నేను లల్లి తల్లిని, మీతో కాస్త మాట్లాడాలి. చెప్పండమ్మా, ఏంటి విషయం? ఎందుకు నన్ను పిలిచారు? బాబు, మీ గురించి లల్లి నాకు ఎప్పుడు చెప్తూ ఉండేది. నాకు ఈ సమయంలో మీరు తప్ప ఇంకెవరూ కనిపించలేదు. సహాయం చేయమని అడగడానికే. అసలు విషయం ఏంటంటే, లల్లీకి పెళ్లి ఇష్టం లేదు. అంతేకాకుండా తన జీవితంలో మంచి పొజిషన్కి చేరుకునే వరకు పెళ్లి చేసుకోవాలని నాతో అంటూ ఉండేది. అదే కాకుండా నా భర్త ఎప్పుడు లల్లితో కనీసం ప్రేమగా కూడా మాట్లాడలేదు. అలాంటిది ఈరోజు ఒక పెద్ద సంబంధం తీసుకుని వచ్చి తల్లి నీకు పెళ్ళి అని చెప్పి కనీసం తనకి ఇష్టమా లేదా అని కూడా అడగకుండా పెళ్లి వాళ్ళకి సరే అని చెప్పేశాడు. అందుకని ఇదంతా నాకు ఎందుకో గడబడగా ఉంది అనిపించి మీతో చెప్తున్నాను. కాస్త సహాయం చేయి బాబు. హో, అయితే ఇదన్నమాట అసలైన సంగతి. నేను తనకి నిజంగా ఇష్టమేమో అనుకున్నాను. ఇప్పుడు నేను ఎలా అయినా ఈ ప్రాబ్లం వెంటనే సాల్వ్ చేయాలి. అవునమ్మా, ఇంతకీ పెళ్ళి ఏ టైంకి? రాత్రి 11 గంటలకు బాబు. అంటే మన దగ్గర చాలా తక్కువ టైమే ఉంది. వెంటనే ఏదో ఒకటి చేయాలి. సరే అయితే నేను ఏదో ఒకటి చేస్తాను, మీరు జాగ్రత్త అమ్మా అన్నాడు. నేను ఇక్కడ ఏమైనా తెలిస్తే నీకు చెప్తాను బాబు, కానీ కొంచెం సహాయం చేయండి.
నా కూతురు ఇప్పటికే చాలా బాధలు అనుభవిస్తుంది. ఈ పెళ్లితో ఇంకా బాధలు ఎక్కువ అవుతాయి అని నాకు భయంగా ఉంది అంది లల్లి తల్లి. విపుల్ మనసులో, లల్లి నాకు మాత్రమే సొంతం, ఆమెకి చిన్న బాధ కూడా కలగనివ్వను అనుకుంటూ, సరే మనకి సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి ఏం చేసైనా వెంటనే చేయాలి. మరొక మాట, ఇంతకీ మీకు పెళ్ళికొడుకు గురించి తెలిసిన విషయాలు చెప్పండి అంటే తన పేరు, ఏ ఊర్లో ఉంటారు అవన్నీ అని అడిగాడు. లల్లి తల్లి తనకు తెలిసిన విషయాలన్నీ విపుల్కి చెప్పింది. సరే అమ్మ, మీరు లోపలికి వెళ్ళండి, నేను వెళ్ళి అన్నీ తెలుసుకుంటాను, అసలు తప్పు ఎక్కడ జరిగిందో అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విపుల్. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.